సైన్యంలో పని చేయాలంటే ధైర్యం కావాలి. దేశానికి సేవ చేయాలన్నా తపన ఉండాలి. ఎవరైనా బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే చాలు హ్యాపీగా జీవించాలనుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఆ గ్రామ యువకులు మాత్రం ఆర్మీలో ఉద్యోగం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. నరనరాన దేశభక్తిని నింపుకున్న యువకులు తరతరాలుగా ఆర్మీలో సేవలందిస్తున్నారు. ఏటా కనీసం 10 మంది బార్డర్కు వెళ్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతోంది. ప్రస్తుత కాలంలో డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి లగ్జరీ జాబ్స్ కోసం యువత ట్రై చేస్తున్నారు. వర్కౌట్ కాకపోతే మంచి బిజినెస్ పెట్టుకుని లైఫ్లో సెటిల్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. దేశ సేవను మించిన ఉద్యోగం ఏముందని భావించే యువకులు కూడా చాలా మందే ఉన్నారు. నిజామాబాద్లో ఓ గ్రామమంతా అలాంటి దేశభక్తులతోనే నిండిపోయింది. నిజామాబాద్కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరి పేరు అడవి మామిడిపల్లి. కేవలం 1500 మంది జనాభా ఉండే ఆ ఊళ్ళో యువతను చూస్తే దేశ సేవ కోసమే పుట్టారా అనిపిస్తుంది. దేశం కోసం సైనికుడిగా పనిచేయడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నామని సైనికులు తెలిపారు. 2011 మార్చిలో ఆర్మీకి వెళ్ళాను. ఫస్ట్ పోస్టింగ్ పంజాబ్ ఫిరోజ్పూర్. 2015 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లోనే చేస్తున్నాను. ఇంతకుముందు సరైన ఎక్విప్మెంట్స్, వెపన్స్ ఉండకపోతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు అవన్నీ న్యూ ఎక్విప్మెంట్స్, న్యూ వెపన్స్ రావడం వల్ల అంత ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది వెపన్స్లో, దేంట్లోనైనా కానీ. దానికంటే 2015లో వెళ్ళిన దానికంటే ఇప్పుడు చాలా బాగుంది. ఆర్మీలో పనిచేయడం అంటే ఎవరికైనా దేశ సేవ చేసుకోవడానికి అందరికీ ఛాన్స్ దొరకదు కదండి. మాకు దొరికిన ఛాన్స్ని మేము మనస్ఫూర్తిగా దేశానికి సేవ చేయడానికి మా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తున్నాం. ఎంత గొప్ప పనైనా ఒక్కరితోనే మొదలవుతుంది. అడవి మామిడిపల్లిలో కూడా అంతే. చాలా ఏళ్ల క్రితం ఆ ఊరి నుంచి ఓ యువకుడు ఆర్మీలో చేరాడు. అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. 16 ఏళ్లు వచ్చాయంటే చాలు ప్రతి ఒక్కరి టార్గెట్ ఆర్మీనే. పేరెంట్స్ సపోర్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఆ ఒక్క ఊరి నుంచే ఇప్పటిదాకా 45 మంది యువకులు సైన్యంలో చేరారు. అయితే తమ వాళ్ళు కళ్ల ముందున్నా లేరన్న బాధ ఉన్నా దేశ సేవ కంటే గొప్ప అదృష్టం ఏముంటుందంటూ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు గర్వంగా చెప్పుకుంటున్నారు. నాకు ఒక్కడే కొడుకు అయినా కానీ దేశాని కోసం, దేశ రక్షణ కోసము, ప్రజల రక్షణ కోసము నా కొడుకు ఒక్కడైనా సరే మేము ఆర్మీకి పంపడం జరిగింది. ఆర్మీ అంటే నా కొడుకు చిన్నప్పటి నుంచి మన కోరిక. వాళ్ళ అక్క రాధికకు కూడా బాగా, తమ్మ నువ్వు కనీసం నువ్వు ఒక ఆర్మీ జాబ్ అన్న కొట్టరా, ఏ జాబ్ కొట్టకుండా నేను ఇచ్చేసా, నువ్వు ఆర్మీ జాబ్ కొడితేనే నాకు మనసు అంత ఉంటుందిరా నాన్న, నువ్వు ఖచ్చితంగా ఆర్మీ జాబ్ కొట్టవలసింది, ఎన్ని కష్టాలైనా దేశ సేవ చేయవలసింది. అదే నేను మొగోడిని అయితే నేను కూడా చేస్తుంటిరా, అయినా కూడా ఇప్పుడు నాకు ఛాన్స్ ఉంటే నేను చేస్తుంటిరా నాన్న అని వాళ్ళ అక్క, పెద్దక్క కూడా, వాళ్ళ రాధిక కూడా అంటుండే. ఆ కోరిక మరకు ఆడు నెరవేర్చిండు. మా ఆశయాలు కూడా అడియాశలు చేయకుండా అందరినీ సక్రమంగా, కుటుంబంను అందరినీ మంచిగానే చూసుకుంటాడు. దేశ సేవ కూడా చేయాలా, ప్రజాసేవ కూడా చేయాలా, కన్న తల్లిదండ్రుల ఆశలు కూడా నెరవేర్చాలని చెప్పేసి పంపడం జరిగింది. ఇప్పటికే ఆర్మీలో పనిచేస్తున్న యువకులు తమ గ్రామంలో యువకులకు సపోర్ట్గా ఉంటారు. ఫిజికల్ ఎక్సర్సైజ్ నుంచి రిటర్న్ టెస్ట్ల దాకా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేర్పిస్తుంటారు. దాంతో ఎప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగినా అడవి మామిడిపల్లి యువకులు సెలెక్ట్ అవ్వాల్సిందే. ఇదంతా తమ సీనియర్లు, పేరెంట్స్ సపోర్ట్ వల్లే సాధ్యమవుతుందంటున్నారు. నేను మామిడిపల్లి గ్రామం నుంచి, మన మాక్లూరు మండల్, నిజామాబాద్ డిస్టిక్ నుంచి నేను సెలెక్ట్ అయ్యి ఆర్మీలో దాదాపు 8 సంవత్సరాలు అయిపోతుంది. నేను 2016లో జాయిన్ అయినాను. నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యూపీలో ఉండే. దాని తర్వాత 3 ఇయర్స్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వెళ్ళాను. ఇప్పుడు ప్రజెంట్ పోస్టింగ్ వచ్చేసి సిక్కిం, చైనా బార్డర్ దగ్గర. ఇంకో విషయం ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి ఆర్మీ అంటే. అందరూ అనుకుంటారు ఆర్మీ అట్లా అని. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకేం లేదు. ఫస్ట్ థింగ్ ఒక ప్యాషన్తో వెళ్ళిన నేను ఆర్మీకి. నాకు ఇన్స్పిరేషన్కి కారణం మా మామిడిపల్లి గ్రామస్తులు. అందులో భాగంగా ఇక్కడ ఎవరిని చూసినా ఇంటింటికి ఒక ఆర్మీ అతను ఉంటాడు. అలాగే మా అన్న కూడా ఉన్నాడు. ఇంటికో యువకుడు ఆర్మీలో చేరాలన్నది ఆ ఊరి లక్ష్యం. ఎక్కడ ఎప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగినా ఆ ఊరి నుంచి 5-6 యువకులు ఎంపికవుతుంటారు. కంప్యూటర్ ముందు కూర్చుంటేనే ఉద్యోగం, 5 అంకెల జీతం సంపాదిస్తేనే జీవితం అనుకునే వారికి అడవి మామిడిపల్లి వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశానికి సేవ చేయడం కంటే అదృష్టం ఏముంటుందని నిరూపిస్తున్నారు.